శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం జీవ గారు. గత 2-3 రోజుల నుంచి ఈ మంగ్లీ కేసు చూసినట్టయితే సుమారుగా 100 కోట్లు పైచిలికే ఫ్రాడ్ జరిగిందని చెప్పి మంగ్లీకి సంబంధించి 2-3 రోజుల నుంచి అలచలు చెప్తున్నారు కదండి. సో అంటే ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లము మంగ్లీ వైపు ఉందా, బాధితుల వైపు ఉందా అంటారా? ప్రీ ప్లాన్ గా చేసింది. ఏం చేద్దంటే వాళ్ళ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవటమే వీళ్ళు. అదే ఈ సెలబ్రిటీ స్టేటస్ ని క్యాష్ చేసుకుని వీళ్ళు మంగ్లీ లేకపోతే హూ ఇస్ శివ, మంగ్లీ లేకపోతే హూ ఇస్ రమావత్ సేతు, ఎవరు రమావత్ మధు, మంగ్లీ లేకపోతే హూ ఇస్ భరత్ చౌహాన్. అంచేత కేవలం మంగ్లీ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకటి చెప్పండి, వేల 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 కోట్ల కేసులే ఇప్పుడు ఇదైతే అయిపోతున్నాయి. ఏమంటే మాల్యా కేసు ఏమైంది తేలిందా? తర్వాత ఇంకో అతను కూడా ఉన్నాడు, వేల కోట్లు బ్యాంకులు మోసం చేసినాయి, వాళ్ళు తేల్చలేదు. ఇవాళ ఎవరు వచ్చినా కూడా ఆఫ్టర్ ఆల్ ఒక 100 కోట్లు ఏదో అనుకుంటారు వాళ్ళు. ఏది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మోసం చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యే తేలలేదు, ఎక్కడ తేలితేనే వాళ్ళు అంత ధైర్యంగా మోసం చేయడానికి కారణాలు ఇవే. కానీ చిన్న చిన్న వాళ్ళు కదండి, అంత బాధితులు అంతా. ఎవరు ఇమ్మన్నారు సార్? ఎవరు చేయమన్నారు? మైక్రో ఫైనాన్స్ గురించి మొత్తుకుంటున్నారు, పేపర్లో మొత్తుకుంటున్నారు. మోసాలు జరుగుతున్నాయి, మీరు ఇవ్వద్దు, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏమంటే ఈ మధ్యనే పెద్దవాళ్ళని సైబర్ క్రైమ్లో ఇరికిస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఇవన్నీ పేపర్లో రోజు వస్తున్నాయిగా. మైక్రో ఫైనాన్స్ బాధితులని విజయవాడలో మైక్రో ఫైనాన్స్ బాధితుల గురించి చెప్పారుగా. చాలామంది రాజకీయ పార్టీలు చెప్పాయి మైక్రో ఫైనాన్స్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇచ్చేస్తున్నారు కదండి. అది చేసినప్పుడు తర్వాత మెయిన్ రూట్ ఏంటంటే ఇవన్నీ నమ్మటానికి ఆశ. ఏమంటే ఒక్కొక్కళ్ళు నుండి 80 లక్షలు 30 లక్షలు వాళ్ళకి లేకపోయినా సరే ఉన్న స్థలాలు ఇల్లు తాకట్టు పెట్టి చేయాల్సిన అవసరం ఏమండి? అది ఉంటే ఆస్తి పెరగదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు నమ్మకం ఒకటి ఉంటది కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక మనిషిని మార్చే పద్ధతి ఒకటి ఉంటది. అవునండి, ఆ కాలాలు అయిపోయినాయి, మీకు తెలియలేదు. అది కాదు ఇక్కడ ఏంటంటే ఇంతమంది ముందుకు వచ్చి ఇచ్చారంటే నమ్మకం ఒకటి బిల్డ్ అవ్వబట్టేగా. నమ్మకం అంటే అదే కదా. ఇప్పుడు సెలబ్రిటీ మంగ్లీ వచ్చింది, అదే కదా. అదే ఇప్పుడు ఆ సెలబ్రిటీ ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయండి ఇంతకుముందు. ఇంతకుముందు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలన్నీ మునిగిపోయినాయి. ఆఫీసర్స్ రిజర్వ్ బ్యాంక్ తెలుసా మీకు? ప్రైవేట్ కంపెనీలన్నీ ముంచేసినాయి. ఆర్బిఎఫ్ అని. ఆ తర్వాత ఇంకో 2-3 ఫైనాన్స్ కంపెనీలన్నీ ఎక్కువ వడ్డీలు ఆశ చూపించి అవన్నీ ముంచేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంకు చర్య తీసుకుంది, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. అది కూడా తెలుసు మనకి, అందరికీ తెలుసు. ఈ మధ్యనే సైబర్ క్రైమ్లో రోజుకొక ఇన్సిడెంట్ చూసాం పేపర్లో. 2 కోట్లు మోసపోయారు, ఇన్ని కోట్లు మోసపోయారు అని చెప్పేసి. జాగ్రత్తలు ఉండక్కర్లేదండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలాగొస్తుంది అంటేనండి, ఒక ఓవర్ నైట్ వాళ్ళలాగా పెద్దవాళ్ళం అయిపోదామనే ఆశ వల్ల వచ్చిన ఇది. దీనికి ఏంటంటే అండి, మంగ్లీ గారి కారణం అయినా కాకపోయినా మంగ్లీ గారి తమ్ముళ్ళు, మంగ్లీ గారి బావ వీళ్ళు ఉన్నారు చూసారా. అతను ఎవరు, రమావత్ మధు ఒకతను, ఏమండి ఇంకొక అతను భరత్ చౌహాను, ఇంకొక అతను శివ తమ్ముడు. ఏమండి ఈ రమావత్ మధు అతనికిను ఈ మంగ్లీ గారి చెల్లెలకి ఇది జరిగింది, ఎంగేజ్మెంట్, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు వాళ్ళు. ఏమంటే వీళ్ళందరూ ఉండి ఓవర్ నైట్గా ఇప్పుడు ఈవిడ సాంగ్స్ చేస్తే ఎంత వస్తుందండి? మ్యాక్సిమం ఎంత చేసినా కొన్ని లక్షల్లోనే వస్తుంది. కానీ వీళ్ళు మహా దీనికి ఎగరాలి, ఈవిని అర్థం పెట్టుకుని ఎలా ఎగరాలని వాళ్ళు అనుకుని ఉండొచ్చుగా. సరే తమ్ముడు బంధువులు కదా, వీళ్ళు ఏదో మేము ఇలా చేస్తాం, బిజినెస్ చేస్తామంటే వాళ్ళు బాగానే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, ట్రేడింగు, రియల్ ఎస్టేటు, తర్వాత ఫ్యాక్టరీ ఒకటి కొంటున్నాం, దాంట్లో షేర్లు ఇస్తాం, మీకు మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తామంటే వాళ్ళు ఫ్యాక్టరీ కొని అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. ఏమండి అది ఇచ్చినప్పుడు ఏం అవుద్ది, వాళ్ళకి లోన్స్ వస్తాయి. ప్రాపర్టీస్ స్థలాలు కొంటే లోన్లు వస్తాయి.
ఆ లోన్లు వచ్చిన తర్వాత వీళ్ళకి కొంత ఇంట్రెస్ట్ పే చేస్తే వాళ్ళు నమ్మకం కలిగిస్తారు. కానీ వీళ్ళ మీద నమ్మరు. మంగ్లీ గారి తమ్ముడు అంటే నమ్ముతారు, మంగ్లీ గారి మరిదంటే నమ్ముతారు, మంగ్లీ గారి బావగారు అంటే నమ్ముతారు. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు 2 ఫోటోలు చూపిస్తే, ఇదివరకు మనం చాలా కేసులు విన్నాం. మినిస్టర్ గారితో ఫోటోలు దిగి వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తే మినిస్టర్ గారితో సంబంధం ఉంది అన్న కేసులన్నీ, ఇలాంటి చాలా కేసులు విన్నాం. అలాగే మంగ్లీ గారికి కూడా ఆవిడ ఒప్పించుండొచ్చు. వీళ్ళందరూ కలిసి మనం ఎన్నాళ్ళు ఇలా చేస్తావు, నువ్వు ఇలా పాడతావు, రేపు నీకు ఇది తగ్గుద్ది, అంచేత ఇప్పుడే మనం ఏదైనా వ్యాపారం చేయాలి, వ్యాపారం అని స్టార్ట్ చేసి ఉంటారు సార్. ఫ్రాడ్ అని అనుకోరు. ఫ్రాడ్ ఎప్పుడు వస్తుందంటేనండి, చెల్లించలేనప్పుడు ఫ్రాడ్ అయిపోతాయి. సిన్సియర్గా వ్యాపారం చేస్తాం. ఇప్పుడు ఎగ్గొడతా ఉంటారు చూసారా మీరు, ఎప్పుడు ఎగ్గొడతాడు? ఇవ్వలేనప్పుడు ఎగ్గొడతాడు. అంతవరకు బాగానే చేస్తాడు వ్యాపారం. వ్యాపారం చేసినప్పుడు తనకి ఆదాయం లేదనుకోండి, హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు. హ్యాండిక్యాప్డ్ అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాం అని ఎదురు తిరుగుతారు. అలాగొచ్చిన సందర్భం ఇది. వీళ్ళు ఏం చేశారంటేనండి, అందరిలాగా చాలా పెద్ద బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు, స్థలాలు కొనేసి, ఫ్యాక్టరీలు కొనేసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిద్దామని అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు అనుకోవట్లో తప్పలేదు. అలా స్టార్ట్ అయ్యారు. అలా స్టార్ట్ అయ్యి స్థలాలు కొన్నారనుకోండి, రేపు రేట్లు పెరుగుద్ది. రేట్లు పెరిగినప్పుడు అది కూడా ఒక బిజినెస్సే. కానీ అక్కడ హ్యాండిక్యాప్డ్ అయింది వీళ్ళకి ఏం జరిగింది? ఈ డబ్బు కలెక్ట్ చేశారు కదా, మొత్తం అందరూ ఇచ్చేసారు కదండి, అవన్నీ ప్రాపర్టీస్ చూపించారు వీళ్ళకి. ఇప్పుడు ఫ్యాక్టరీ కొన్నట్టు 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు ఫ్యాక్టరీ అన్ని చూపించారు. ఆ ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళకి ఏముందంటే నమ్ముతారు కదా. తర్వాత మంగ్లీ గారు చెప్పారు, మంగ్లీ గారి కంటే ఆస్తిపరురాలు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు అని చెప్పేసి నమ్ముతారు కదా. అలా చూపించారు, అలా జరిగింది. కానీ ఒక సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు ఈ డబ్బులన్నీ. ఒకసారి సిబిఐ పట్టుకుని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆగిపోయినాయి ఇంట్రెస్ట్లు. అంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. బాధితులు అప్పుడు అవలా. ఆ డబ్బును తీసుకొచ్చి మీకు ఎక్కడ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు, ఇంత డబ్బు ఏం చేస్తున్నారు, ఎందుకు వసూలు చేశారు, ఎవరెవరు వాళ్ళు ఏదో చెప్తారు కదా. అప్పుడు ఎంక్వైరీకి వస్తే అప్పుడు అరెస్ట్ అయితే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారండి, రమావత్ మధు వీళ్ళందరూ. ఇది జరిగింది. ఏమండి, ఇక మంగ్లీ గారు ఏంటంటే, ఇక తమ్ముడి మీద మమకారం, చెల్లెలు మొగుడు మీద మమకారం, ఏమంటే బావగారి మీద ఏదో ఇది సాఫ్ట్ కార్నరు, ఇలాంటి వాటి వల్ల అక్క నీ పేరు మీద ఇది చేస్తామంటే ఒప్పుకుంటారు. ఆవిడ ఒప్పుకుంటే అంటే తెలియకుండా ఉంటుందా అంటే నేను చెప్పను, తెలిసే ఉంటుంది. అది రాంగ్ అని తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళు ఈవిడ్ని ఒప్పించడం మాత్రం బిజినెస్ అనే ఒప్పించుంటారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఆవిడకి తెలిసి ఉంటుంది. మనం దెబ్బతిన్నాం, వాళ్ళకి పే చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఎదురు తిరగటం, ఇది అల్లరి కాకుండా చూసుకోవాలని ట్రై చేయటం, ఇవన్నీ కూడా వచ్చింది. సుబ్బారావు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ఈయన ఎఫ్ఐఆర్ ఇచ్చాడు ఆయన. ఇది ఎలా ఉందంటే, జగన్ గారు మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే రాజభవన్ గురించి నేను చేయలేను అన్నట్టుగా ఉంది ఇది. ఈయన ఎఫ్ఐఆర్ ఇచ్చాడు, మంగ్లీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు నమ్మాలి? మంగ్లీ ఇప్పుడు పోలీసులు ఏం చేయాలంటే, వాళ్ళ ఆస్తులు తీసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచదా చేయాల్సింది పోలీసులే. కరెక్ట్. ఇప్పుడు మొత్తం అయ్యి అంత లేకపోయి ఉండొచ్చు, అప్పుడేంటి మరి బాధితుల పరిస్థితి? ఏది ఇప్పుడు లేకపోతే షేర్ చేసుకోవాల్సింది, ఎందుకంటే ఏం చేయలేదు, వాళ్ళకి శిక్ష ఇస్తారు, ఒక మన లోపల పడేసుకోండి అంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన వాళ్ళు, మీరు మమ్మల్ని లోపల వేసినా కూడా మేము బయటకు వచ్చేస్తాం, డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వచ్చేస్తాం, మాకు బెయిల్ వచ్చేస్తుంది. మీరు బాధితులు, మీరు అదే అంటున్నారు కదా వాళ్ళు, మీరు బాధితులు 10,000 ఖర్చు పెట్టారనుకోండి, మేము ₹1,00,000 ఖర్చు పెట్టి బయటకు వస్తాం అంటున్నారు వాళ్ళు, బాధితులతోనే వాళ్ళే చెప్తున్నారు. అంచేత మొండికేసిన వాడిని ఏం చేయలేదు సార్. అంచేత మోసపోవటం మన తప్పు, నంబర్ 1. ఆశపడటం మన తప్పు. ఈ బాధితులందరూ కూడా ఆశపడిన వాళ్ళే. ఏమంటే ఉన్న ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ఇచ్చేయాలి, కానీ ఉన్న స్థలాలు అమ్మి ఎవరికో ఇన్వెస్ట్ చేయటం ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాను, ఒక సేఫ్టీ ప్లాన్ చేసుకోవాలి కదా. మనం చేసిన వాళ్ళే క్షమించదగిన నేరం అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను ఒకసారి ఎప్పుడు మెడ్రాస్లో, నా తప్పది.
ఈ మంగ్లీ పేరు ఉపయోగించుకుని వాళ్ళు వ్యాపారం చేద్దాం అనుకుని పెద్ద ఎత్తున ఎదగాలనుకుని వీళ్ళ ఆలోచన ఎదగాలనుకుని ఈ స్థలాలు కొందాం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ట్రేడింగ్ చేద్దాం, ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇవన్నీ జరిగితే మనకి రేపు రేట్లు పెరుగుతాయి, స్థలాల రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ వస్తే ఒకటి 200 300 అవుతాయి అని మంగ్లీని ఒప్పించారు. మంగ్లీ ఒప్పుకుంది. మంగ్లీ ఒప్పుకుంది. మంగ్లీ లేకపోతే వాళ్ళు చేయటానికి అంత ధైర్యం లేదండి తమ్ముడు కానీ ఇది కానీ ఓ పక్కన మరిది కానీ వాళ్ళకంత ధైర్యం లేదు. మంగ్లీ లేకపోతే వాళ్ళు దే కాంట్ డూ ఎనీథింగ్. మంగ్లీని చూపించకపోతే ఎవరో డబ్బులు కూడా పెట్టరండి. ఓకే, మరి అప్పుడు మరి తను చూసి పెట్టినప్పుడు తప్పు ఎవరిదై బుద్ధి? తప్పు ఎవరిదని కాదండి. ఇప్పుడు సాల్వేషన్ ఏంటనేది ఇప్పుడు ఎప్పుడు బయటపడుతుంటే చెప్పనా, ఆ శివాని, రమావత్ మధుని వాళ్ళందరినీ భరత్ చౌహాన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడితే అప్పుడు ఆవిడ వస్తుంది. అంతే కదా, తన వాళ్ళు ఇప్పుడు రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది, ఏమండి, తమ్ముడు జీవితం నాశనం అయిపోద్ది, ఆ బావగారు ఎవరో ఉన్నారో వాళ్ళ ఇది అయిపోద్ది. అప్పుడు ఎవరు బయటకు వస్తారు? మేము చేస్తానంటే ఆవిడే రావాలి. వీళ్ళందరినీ రెస్క్యూ చేయాల్సింది ఆవిడే. ఎప్పుడైతే కారణమైందో వీటన్నిటికీ రెస్క్యూ చేయాల్సిన బాధ్యత కూడా మంగ్లీ గారిది. ఇప్పుడు ఈ అమౌంట్ చిన్న అమౌంట్ కాదండి, సుమారుగా 150 నుంచి 180 కోట్లు. 180 కోట్లు కాదు కదండి, 100 ఉంటుందా? మొత్తం 150 మంది ఉన్నారు కదండి, అందరూ కలిపి దాదాపు కట్టి 50-60 కోట్లు ఉంటుందండి నా ఉద్దేశంలో. ఏంటంటే ఒక్కొక్కళ్ళు 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు, ఒకళ్ళు 80 లక్షలు, ఇట్లా లెక్కేసుకున్నా 100 మంది వేసుకున్నా 100 పైచీలుగా చెప్తున్నారు. 100 మంది వేసుకున్నా 50-60 కోట్లు మించి ఉండదండి. 150 కోట్లు అనేది ఎగ్జాగరేషన్. 150 కోట్లు ఉండదులేండి. ఇంచేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటే అన్నారు ముందు ఫ్రెండ్స్ దాకా వాళ్ళు చెప్పింది కూడా మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే, ఒకళ్ళు పెట్టాం అని 1 by 1 అలా పెట్టేసాం మేము. అంచేత నమ్మకం కలిగించారు వాళ్ళు. 2 సార్లు వాళ్ళు ఇంట్రెస్ట్లు కూడా ఇచ్చారంట. వాళ్ళు ఇస్తే నమ్ముతాం, మేము నమ్మాము. అలాగే నేను చెప్తున్నా, RBFలో పడ్డాను నేను. అది చెప్తున్నా. అలా ఎలా ఉండేది? మన్మోహన్ సింగ్ ఓపెన్ చేశాడు ఆఫీసు RBFది మెడ్రాస్లో ఒకసారి. మెడ్రాస్ మన్మోహన్ సింగ్ ఓపెన్ చేసిన ఆఫీసు మర్నాడు మూతపడిపోయింది. దీన్ని ఏమంటారు? ఎవరు ఏం చేయలేరు. అలా తీసుకొస్తారు, ఓపెనింగ్ చేయిస్తారు, అవి చూపిస్తారు, ఫోటోలు చూపిస్తారు మినిస్టర్స్. ఆర్థిక మంత్రి డబ్బంతా లేదని చేతులు ఎత్తేస్తే ఏందండి పరిస్థితి? లేదండి, లేదు, వసూలు చేసేస్తారండి. ఆల్రెడీ సీజ్ చేశారు, కొంత సీజ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే పోలీసులు వదిలిపెట్టరు, బాధితుల్ని ఇది కూడా వదిలిపెట్టరు. మొత్తం ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేసేసి డివైడ్ చేసేసి ఎవరికెంత రేషియో ప్రకారం వీళ్ళు పంచుతారండి. తర్వాత ఇక్కడ మంగ్లీని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు, మరి అయ్యే అవకాశం ఉంటుందా? అరెస్ట్ అవ్వచ్చండి. ఇచ్చేదంటే వీళ్ళు బాధితులు కొంచెం ఇదిగా ఇస్తే కానీ వాళ్ళు. కాకపోతే ఏంటంటే మంగ్లీని డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం లేదు సార్. ఇచ్చేదంటే బిహైండ్ ది కర్టెన్ ఆవిడ. ఓకే, వాళ్ళు మంగ్లీ కూడా ఉన్నారు అని చెప్పినంత మాత్రాన్ని అరెస్ట్ చేయరండి. ఓకే, సంతకాలు అయ్యి, డాక్యుమెంటరీ సంతకాలు అయ్యి, నువ్వు ఇచ్చినట్టు ఏమన్నా మంగ్లీ గారికి ఏమైనా ఇచ్చావా, నీతో కాంటాక్ట్ అయ్యి నువ్వు మంగ్లీ గారికి డబ్బులు ఇచ్చావా అని అడుగుతారు. మంగ్లీ గారికి డబ్బులు ఇవ్వలేదుగా, డీల్ చేసింది ఎవరు? వాళ్ళు. అంచేత షీఈ్ నాట్ సపోజ్ టు బి అరెస్టెడ్. మంగ్లీ గారిని చేయటానికి కూడా లేదు, లా కూడా ఒప్పుకోదు. ఎవిడెన్స్ లేదు కాబట్టి అంటే ఆవిడ సంతకం ఉంటే ఒప్పుకోండి, ఒక్క సంతకం ఉంటే చాలు. లేకపోతే ఒక్క ఇది డబ్బులు ఇచ్చినప్పుడు సంతకం చేసుకున్నాడు అనుకోండి, అది ఓకే. కానీ ఇవన్నిటికీ కారణం మనమేనండి. మామూలు జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏమండి, రామోజీరావు గారి మీదే చిట్ ఫండ్ కంపెనీ కేసు వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎలా నమ్ముతారు సార్? రామోజీరావు గారికి దిక్కు లేదు అప్పుడు కేసు వేస్తే. ఆయన నిజాయితీపడు కాబట్టి ఏదో ఇచ్చేసుకున్నారు కాబట్టి బయటపడిపోయారు. నేను ఎవరిని మోసం చేయలేదని బయటపెట్టారు. అలాగే వీళ్ళు చేసుకుంటారు, రేపు ఏదో ఇస్తారు. అంచేత ఏదో ఆశపడతారు, కాన్ఫిడెన్స్. ఇదంటే ఆ కాన్ఫిడెన్స్ ఉన్న రామోజీరావు మీద కేసు వచ్చింది. వీళ్ళెంత? అంచేత ఇవన్నీ కామన్గా జరిగే విషయాలు. ఏది ఏమైనా సరే
మన పరిధిని మించి ఏ ఏ ప్రతివాడైనా సరే ఒక బాగా డబ్బున్నోడు ఏం చేసినా పర్లేదు, ఇలా చింతరవందరగా చేసేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఒకటి కలిసి వస్తే ఒకటి కలిసి రాకపోదు. కాకపోతే మనం ఎందుకు ఇది రావాలి ఏమండి? ఆ 80 లక్షలు కట్టినోడు బ్యాంకులో వేస్తే దాదాపు ₹1,00,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది రేపు ఏం చేస్తారంటే మొత్తం కొంత కలెక్ట్ చేసిన మనీ ఉంది ఏమండి, తర్వాత ఇది ఉంది, పర్సంటేజ్ ప్రకారం చూసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది వాళ్ళు సర్దుతారండి, మొత్తం వదిలిపెట్టరు. ఇది ఈ కేసును మాత్రం వదిలిపెట్టరు. మంగ్లీ కూడా ఈ కేసుని సాల్వ్ చేసుకోకపోతే ఆవిడకి కెరీర్ చాలా ఇదవుద్ది, డిస్టర్బ్ అవుద్ది. ఇంచేతంటే వాళ్ళు ఆవిడకి కానివ్వండి, ఆవిడ ఇది కానివ్వండి, ఆవిడ ముంచేతంటే మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ వస్తుంటుంది ఆవిడ గాయనిగా. మొత్తం ఒక మూల కూర్చోవాల్సిందే. మీరు అన్నట్టు అరెస్ట్ అయితే జైల్లో కూర్చోవాలి. జైల్లో కూర్చున్నా మళ్ళీ వచ్చేస్తుంది ఆవిడ, వచ్చేసినా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. దీనికోసం అయినా సరే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు, అందులో సందేహం లేదు. పైగా అతను స్ట్రాంగ్గా ఉన్నాడు, లాయర్ సుబ్బారావు అని అతను ఎవరు బాధితులు అంచేత ఇవన్నీనండి. అంటే ఇదివరకైతే ఓకే సార్, మా కాలంలో నేను చెప్పాను చూసుకో, 80s, 79, 80s అయితే ఓకే, మేము నీడ్ ఆఫ్ ది అవర్లో మేము దెబ్బతిన్నాం. కానీ ఇప్పుడు అందరూ ముదిరిపోయారు సార్, బాగా అందరూ ఎక్కడ పెడితే ఏమొస్తుందో. పైగా రోజు పేపర్లో సైబర్ క్రైమ్లో న్యూస్ వస్తున్నాయి. ఇటు వచ్చి అసలు ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తాలంటే కూడా భయం వేస్తుంది, అంత జాగ్రత్తగా ఉన్నాం మేము. అంచేత ఇవి వాళ్ళ బాధితులకి న్యాయం జరుగుద్దని నా ఆశ. ఎందుకంటే మంగ్లీ గారు ఊరుకోరు. ఇంచేతంటే ఎవరిదైనా డబ్బులే కదండి. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు మాట్లాడుకుని మీరు చేసిన తప్పురా, ఎంతో కొంత మనం ఇచ్చేద్దాం అని అడ్వాన్సులు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళు. 5.5 కోట్లు ఎంత ఇచ్చారు కదండి, అది కూడా తిరిగి వచ్చేసి తీసుకుంటారు. ఫ్యాక్టరీకి అడ్వాన్స్ ఇచ్చారంట, ఆ 5.5 కోట్లు తీసుకుంటారు. ఎక్కడ స్థలాలు ఉంటే అవి అమ్మేస్తారు, మొత్తం పోగు చేస్తారు. రండి మీ రేషియో ఎంత చూస్తాం, 80 లక్షలకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అలా చేసుకుని అలా చేసి అది సెట్ చేస్తారు సార్ పోలీసులు. మన పోలీసులు కూడా, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. అవును, 2 స్టేట్లో ఉంది. అంచేత రెండింటి న్యాయం జరుగుద్ది. లేదా గవర్నమెంట్ కూడా ఏమైనా కాంపెన్సేట్ చేయొచ్చు బాధితులకి.